మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తినండి. ప్రియాంక ఎక్కడా? గుడి నుంచి ఇందాకే వచ్చిందండి. 16 అణాల తెలుగు అమ్మాయిలా తయారైందండి. కుందనపు బొమ్మలా ఉంది. అవునా? నాకిప్పుడే ప్రియాంకను చూడాలనుంది. అమ్మా ప్రియాంక, అమ్మా ప్రియాంక. వస్తున్నా డాడ్. పదహారణాల తెలుగమ్మాయి, కుందనపు బొమ్మ. ఏయ్ ఊరుకోరా. ఏయ్ ఎందుకే అప్పుడే డ్రెస్ మార్చేశావు? ఇందాక ఆ డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా? ఏ ఇప్పుడు బాలేనా? అమ్మా ప్రియాంక. నాన్నా కృష్ణప్రసాద్. ఏయ్ ఏంటి ఆ మాటలు? నీకెన్నిసార్లు చెప్పాను నాన్నని పేరు పెట్టి పిలవద్దని? నీ మొగుణ్ణి పేరు పెట్టి పిలిచే స్వాతంత్రం నీకు లేదేమో. మా నాన్నని పేరు పెట్టి పిలిచే స్వాతంత్రం నాకుంది. ఏడ్చవులే. మీరు చెప్పండి నాన్నా. నీ మెడిసిన్ అయిపోయింది కదా? హెడేక్ మెడిసిన్ అయిపోయింది నాన్నా. అది కాదమ్మా, నీ మెడిసిన్ కోర్స్ అయిపోయింది కదా. నీకు ఇమీడియట్ గా సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. అంటే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అయినా మీరు కూడా ఏంటి నాన్నా, చదువుకున్నారు కదా, ఆలోచించరా? ఆడపిల్ల అనగానే పెళ్లి చేసి పంపించేయాలనుకుంటారేంటి? ఇక మా లైఫ్ లో ఉంది అదొక్కటేనా? మరంత దానికి చదివించడం ఎందుకు? అంటే ఏంటి, ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నావా? నో వే. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అయితే మీ నాన్న చూసిన సంబంధం సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా? అవునమ్మా, పెళ్లి చేసుకున్నాక మీ అన్నయ్యలాగా నువ్వు కూడా మన హాస్పిటల్లోనే ప్రాక్టీస్ పూర్తి చేసుకుని హాస్పిటల్ చూసుకుంటూ ఉండిపోవచ్చు. అలా ఎలా కుదురుతుంది నాన్నా? నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. మీరేమో ఎంచక్క మమ్మీని లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం మీరు చూసిన ఏ ఎల్లైనో పుల్లైనో సెలెక్ట్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా? నో వే. నేను కూడా మీలానే ఒక లవర్ ని సెలెక్ట్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటా. పెళ్లి కంటే ముందు లవ్ ఎక్స్పీరియన్స్ చేస్తా. మీ టైంలో మీరు ఒకే కొబ్బరి బొండంలో 2 స్టాల్లు వేసుకుని తాగుంటారు. కానీ నేను నా లవర్ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్లు వేసుకుని తాగాలి. మీ టైంలో మీరు మిరపకాయ బజ్జీలు తినుంటారు. కానీ మేము స్పైసీ పిజ్జాలు తినాలి. సినిమాకెళ్తాం, కానీ సినిమా చూడకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాలి. ఫిషింగ్ కి వెళ్తాం, కానీ చేపలు పట్టకుండా చేతులు పట్టుకుని తిరగాలి. వాకింగ్ కి వెళ్తాం, కానీ నడవకుండా కాళ్ళు పట్టుకుని కొంటుతారా? ఏ షట్ అప్. నా ప్లాన్స్ ఏవో నాకుంటాయి, నా కోరికలేవో నాకుంటాయి. మధ్యలో డిస్టర్బ్ చేస్తావెందుకు చెప్పు? సరేనమ్మా, నీ ఇష్టాల్ని మేము ఎప్పుడైనా కాదన్నావా? నువ్వు లవ్ చేసిన అబ్బాయి ఎవరో చెప్పు, మేం మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాం. ఇంతవరకైతే నేనెవరిని లవ్ చేయలేదు. వెరీ సూన్ కత్తి లాంటి కుర్రాన్ని చూసి లవ్ చేయడం స్టార్ట్ చేస్తా. అదేదో తొందరగా చేయవే. నీకు పెళ్ళైతే గాని వీడు పెళ్లి చేసుకున్నని పట్టుబట్టి కూర్చున్నాడు. ఏంటి డాక్టర్? అబ్బో, పెళ్ళనగానే ఆడపిల్లల సిగ్గుపడతావేంటి బాబూ? అయినా చూస్తుంటే నీ ఫేస్ లో పెళ్లికల్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది బ్రో.
మరి నీకు అంత అర్జెంటుగా ఉంటే నువ్వు చేసుకో. నేనే ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేస్తా. ఇందాక గుళ్ళో కనిపించింది. తను కూడా మంచి మొగుడు రావాలని కోరుకుంటుంది. అవునా? ఆ అమ్మాయి పేరేంటి? పేరు తెలీదు కానీ వయసు ఒక 70 సంవత్సరాల దాకా ఉంటుంది. ఏయ్, నిన్ను తినరా ముందు. తాతయ్య, టాబ్లెట్ వేసుకో. ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నావు? నీ గురించేనమ్మా. నా గురించి ఆలోచించడానికి ఏముంది తాతయ్య? నీ పెళ్ళమ్మా. నీ పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది కదమ్మా. ఏంటి తాతయ్య, భారం దించుకోవాలని చూస్తున్నావా? లేదమ్మా, బాధ్యత తీర్చుకోవాలని చూస్తున్నా. నేనిప్పుడే చేసుకోను తాతయ్య. ఎందుకమ్మా? ఒక ఉద్యోగం సద్యోగం లేకుండా ఎలా చేసుకోమంటావ్? నువ్వు ఉద్యోగం చేయకపోతేనే నిన్ను కట్టుకోబోయేవాడు చేస్తే చాలు కదా. అతను నిన్ను పోషిస్తాడు కదమ్మా. పోషిస్తాడు, కానీ మన కాళ్ల మీద మనం నిలబడాలి కదా. భర్తతో కలిసి బ్రతకాలనుకోవడం తప్పులేదు, కానీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియకుండా భర్త మీద ఆధారపడి బ్రతకడం తప్పు. అందుకే నేనిప్పుడు ఆ తప్పుని చెయ్యదలుచుకోవట్లేదు తాతయ్య. ఏంటమ్మా ఇది? పెద్దలు చెప్పేది పిల్లల మంచి కోసమే కదా. అర్థం చేసుకోవాలి తల్లి. ప్లీజ్ తాతయ్య, ఈ విషయం తప్ప నువ్వేం చెప్పినా నేను వింటాను. అది కాదు తల్లి, పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఒంటరిగా ఉండిపోతావా? ఇది చూడటం కోసమేనా నేనింకా బతికున్నది? ఎందుకు తాతయ్య అలా మాట్లాడతావు? ఏమో తల్లి, నాకైతే చాలా దిగులుగా ఉంది. నీ మనసు ఎప్పుడు మారుతుందో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆ దేవుడికే తెలియాలి. రాక కూర్చో. ఉండు, నీకు కాఫీ తీసుకొస్తాను. రాణి, నాకేం వద్దు రాణి. ఏంటక్కా అదోలా ఉన్నావు? సస్పెన్షన్ గురించి బాధపడుతున్నావా? మరి తాతయ్యకి అప్లై చేసిన పెన్షన్ గురించి ఆలోచిస్తున్నావా? అది వస్తుంది రాణి, దాని గురించి కాదు. బావ వాళ్ళ ఫ్యామిలీ పిల్లల విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల వాళ్ళ మధ్య ఉంటే వాళ్లల్లో మార్పు వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇన్ని రోజులైనా కూడా ఎలాంటి చేంజ్ లేదు. అదే కోపం, అదే పంతం. అసలు పిల్లల్ని ఆ ఇంట్లోకి పంపించాననే కానీ వాళ్ళకి దగ్గర చేయలేకపోతున్నాను. నువ్వేం బాధపడకక్క. ఇప్పుడంటే వాళ్ళు బావ మీద కోపంతో ఉన్నారు. పిల్లలకి వాళ్ళకి మధ్య ఉన్నది రక్త సంబంధం కదా. ఆ బంధమే ఏదో ఒక రోజు వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. ఒక చిన్న వాన చినుక్కి నేలంతా పులకరించినట్టు ఒక చిన్న ఇన్స్టెంట్ చాలు, పిల్లల విషయంలో వాళ్ళ మనసులు చలించిపోతాయి. నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను. అవునక్క, నువ్వెప్పుడు పిల్లల గురించి ఆలోచించడమే గాని నీ గురించి ఆలోచించుకోవా? నా గురించి ఏముంది రాణి ఆలోచించడానికి? ఆ ఫ్యామిలీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే నాకంతే చాలు. అక్క బావ కోరిక తీర్చిందన్నవుతాను. ఖచ్చితంగా ఆ కోరిక త్వరలోనే తీరుతుంది. కానీ
నీ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి కదక్కా. పొద్దున్న లేస్తే కోర్టు కేసులు అని తిరుగుతావు, న్యాయం కోసం పోరాడుతూ ఉంటావు, సాయంత్రానికి అలసిపోతావు. నీకు నువ్వు కూడా న్యాయం చేసుకోవాలి కదా. నీకంటూ ఒక తోడు చూసుకోవాలి కదక్కా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు రాణి? అలా అంటావేంటక్కా? మనిషికి మనిషి ఎప్పుడూ బలమే. నిజమే కాని ఇప్పుడు అంత తొందర ఏమీ లేదు కదా. నాకు చాలా బాధ్యతలున్నాయి రాణి. నీ బాధ్యతలు తెలియందాన్ని కాదక్కా. ఆ బాధ్యతలు ఒంటరిగా తీర్చే కంటే జంటగా అయితే త్వరగా తీర్చొచ్చు. అదే అక్కా బావ ఉండుంటే నీకెప్పుడేం జరగాలో అన్నీ వాళ్లే చూసుకునేవారు కదా. నాకు నువ్వున్నావు కదా రాణి. నేనుండడం వేరు, జీవితాంతం ఉండిపోయేవాళ్ళు వేరు కదక్కా. బాగా చెప్పావు. కానీ టైం వచ్చినప్పుడు అదే సెట్ అవుతుందిలే. ఇంకెప్పుడొస్తుందక్కా ఆ టైం? నాకేం తెలుసు రాణి. అక్కా, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? నువ్వేమనుకుంటున్నావు? ఎవ్వర్నీ లవ్ చెయ్యలేదు అనుకుంటున్నాను. చేశాను. అవును, నా బుక్స్ని లవ్ చేసేదాన్ని. నేను చదివే లా కోర్స్ని లవ్ చేసేదాన్ని. అంతేకాని నువ్వనుకున్న ఆ ప్రేమ, ఆ అట్రాక్షన్స్ అనే ఫీలింగ్స్ ఏమీ లేవు. అంటే నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గాని, స్కూల్ టైంలో గాని ఎవరైనా ప్రపోజ్ చేశారా? నువ్వెవరినైనా లవ్ చేశావా? అలాంటిదేమీ లేదు రాణి. ఈ ప్రేమ, అట్రాక్షన్ అనే ఫీలింగ్సే నాకు లేవు. ఎప్పుడు చూసినా నా కాన్సంట్రేషన్ అంతా చదువు మీదే, నా ఫ్యూచర్ గోల్స్ మీదే ఉండేవి. మరిప్పుడు? సరేలే, ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటక్కా? ప్రేమ ఎప్పుడు ఒక గ్రేట్ ఫీలింగ్ రాణి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అక్క బావలాగా హ్యాపీగా ఉండాలి. నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి నీ జీవితంలోకొస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అక్కా? వచ్చినప్పుడు చూద్దాంలే రాణి. ఇప్పుడెందుకు దాని గురించి? నీ వృత్తిని గౌరవిస్తూ నిన్ను ప్రాణంగా ఇష్టపడే వ్యక్తి తొందరగా నీ జీవితంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానక్కా. నాకంటే ముందు నీ జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను రాణి. నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా. నేనొక మంచి సంబంధం చూశాను. పెళ్లి చేసుకో అంటే చేసుకోను అంటూ మొండికేసి కూర్చుంటుందమ్మా. నేనింకెన్నాళ్ళు ఉంటానో ఏమో తెలీదు. నేనున్నప్పుడే దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా రుణం తీరిపోతుంది. తనకంటూ ఒక తోడుందనే భరోసాతో నేను మంచిగా ఉంటానమ్మా. కాని రాణి మాత్రం నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదమ్మా. నువ్వైనా చెప్పు తల్లి. ఎందుకు వద్దంటున్నావు రాణి? నాకిష్టం లేదక్కా. అదే ఎందుకు? ఎలా పెళ్లి చేసుకోమంటావక్కా? అందరిలాగే నేను కూడా ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని తాతయ్యని బాగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఒక రాక్షసుడి వల్ల నా జీవితం నాశనమైపోయింది కదక్కా. ప్రతి అబ్బాయి తనకి కాబోయే భార్య కోసం ఎన్నో కలలు కంటూ ఉంటాడు, ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాడు. అలాంటి తనకి నా గతం తెలిస్తే పరిస్థితి ఏంటి? తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? లేదు కదా.
జనం పాడైపోయిన వస్తువుని ఎలా తీసి పడేస్తారో చెడిపోయిన ఆడదాన్ని కూడా అలానే చూస్తారక్క. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగానే గడిపేస్తాను. రాణి, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నువ్వు చెడిపోయావని ఎవరన్నారు? ఎవడో దుర్మార్గుడు మృగంలా నీ మీద పడితే నిన్ను నువ్వు అగౌరవపరుచుకుంటావా? చూడ్రాణి, మంచి చెడు అన్నది మనసుకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అయినా నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావమ్మా? నా ప్రమేయం ఉన్నా లేకున్నా తప్పు తప్పే కదా తాతయ్య. గడిచిపోయిన కాలం ఎలా తిరిగి రాదో అలానే నా గతాన్ని కూడా ఎవ్వరూ మార్చలేరు. రాణి, ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని రాసిపెట్టే ఉంటాడు. నిన్ను అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమగా చూసుకునేవాడు తప్పకుండా దొరుకుతాడు. ప్రసాద్, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. పర్వాలేదు, చెప్పు ప్రసాద్. మన గురించి ఆలోచిస్తున్నాను. మన గురించి ఆలోచించడానికేముంది? ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. బానే ఉన్నాం, కానీ ఉండాల్సిన చోట లేం కదా. ఇదేదో మన ఇంట్లో ఉంటే ఇంకా బాగుండేది కదా. నువ్వు అనుకున్నట్టుగానే మీ డాడీ నిన్ను యాక్సెప్ట్ చేశారు. నీ మాట కూడా వింటున్నారు కదా. ఇంకా మనం ఎక్కడ ఎందుకు ఉండాలి? మన ఇంటికి వెళ్ళిపోదాం మృణాల్ని. వద్దు ప్రసాద్, దయచేసి అలా మాట్లాడుకో. అయినా నాన్న యాక్సెప్ట్ చేశారు అని నువ్వెలా అనుకుంటున్నావు? ఝాన్సీతో కేసు గెలిచినందుకు సభాష్ అన్నారు కదా. నాకది సంతోషాన్ని ఇచ్చింది, కానీ ఈ మృణాల్ని రేంజ్కి తగ్గ అప్రిషియేషన్ రాలేదు. అవును ప్రసాద్, స్కూల్లో ఆగస్ట్ 15కి మ్యూజికల్ చైర్స్లో లెమన్ అండ్ స్పూన్లో గెలిస్తే సరదాగా అప్రిషియేట్ చేస్తారు కదా. నాకు అలా అనిపించింది. నాకు కావలసింది అది కాదు. ఒలింపిక్ మెడల్ కొడితే ఆకాశానికి ఎత్తుతారు చూడు, అలాంటి అప్రిషియేషన్ కావాలి. అయినా నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇప్పుడు వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను అంటే డాడీ ఫీల్ అవుతారు కదా. అది కాదు మృణాల్ని. ప్లీజ్ ప్రసాద్, ప్రస్తుతానికి ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేవు. ప్రశాంతంగా ఉన్న మన ఫ్యామిలీలో ఆ ఝాన్సీ మకం పెట్టి అందరినీ డిస్టర్బ్ చేస్తోంది. తను ఈ ఇంటి పరువు మర్యాదలకు భంగం కలిగించడానికి పూనుకుంది. చూసావు కదా, నువ్వు చెయ్యని తప్పుకి నిన్నెలా కేసులో ఇరికించాలని చూసిందో. ఆ ఝాన్సీకి ఆయుధం ఎమోషన్. దాంతోనే ఈ ఇంటిని తను శాసించాలని చూస్తోంది. ఈ ఇంట్లో వాళ్ళకి ఆ ఝాన్సీ గురించి తెలీదు, నాకు మాత్రమే తెలుసు. మనం ఇలాంటి సమయంలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ప్రసాద్. ఆ ఝాన్సీని ఇంట్లో నుంచి పంపించిన తర్వాతే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఇక్కడే ఉందాం ప్రసాద్. నిన్నటి వరకు మీ డాడీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి అన్నావు. ఇప్పుడేమో ఆ ఝాన్సీని ఇంట్లో నుంచి పంపించేయాలి అంటున్నావు. ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉండాలి? లేదు మృణాల్ని, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు ప్రసాద్? అర్థం చేసుకున్నాను కాబట్టే
ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. కానీ ఆ ఝాన్సీని ఇంట్లో నుంచి పంపించడం నీ వల్ల కాదు. ఏంటి ప్రసాద్, అంటే నేను ఆ ఝాన్సీని ఫేస్ చేయలేను అంటున్నావా? అది కాదు. ప్లీజ్ ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్, ఇన్ని రోజులు నువ్వు నాకు చాలా సపోర్ట్గా ఉన్నావు. ఈ విషయంలో కూడా సపోర్ట్ చేయి. నువ్వు చూస్తూ ఉండు, అతి తొందరలోనే ఆ ఝాన్సీని ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఆల్రెడీ నా ప్లాన్స్లో నేనున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ ప్రసాద్. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. నీ పెళ్లికి అడ్డు తొలగిపోయింది. నీ పెళ్ళి అడ్డుంది కదా. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా. ఆ తర్వాత నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నీ కత్తిలాంటి కుర్రాడు కనిపించాడా? హా, ఎస్, జస్ట్ ఇందాకే చూశాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. Sa